హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిపోయినాయి కదా, పిండి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా కలపాలి. పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీదనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. పిండిని ఇలా 5 నిమిషాల పాటు స్టవ్ మీద కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దంతా పిండిని తీసుకొని కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ చపాతీలాగా కాల్చుకోవాలి. పిండిని చపాతీలాగానే మెల్లమెల్లగా కాల్చుకోవాలి. చేతితోనే తింపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇంకోటి కూడా నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చపాతీ మనం ఎలా చేసుకుంటామో అలాగే తింపుకుంటూ చేసుకోవాలి. ఇలా మెల్లగా తింపుకుంటూ చేసుకోవాలి. చాలా మెత్తగా వస్తాయి, పూరిల్లా పొంగుతాయి. ఈ విధంగా మనం చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిని మనం ఇప్పుడు కాల్చుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో స్టవ్ వేడైన తర్వాత చపాతీని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెల్లగా ఇలాగా అన్న తర్వాత దీనిని పక్కకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇలాగా అనుకుంటే మనకి పూరిలా వస్తుంది. ఇంకోటి కూడా వేసానండి, చూడండి. ఇలా పొంగుతాయి, చాలా మెత్తగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మెత్తగా పూరిల్లా పొంగుతాయి. నేను చేసే విధంగా చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.